హాయ్, వెల్కమ్ అబౌట్. హెల్మెట్ వచ్చింది, బట్ ఫస్ట్ కాఫీ. You said there ain't no reason, but I sit here every day, waiting for the moment I won't feel like I should stay. సో యా ఆల్రెడీ అన్బాక్స్ చేస్తాను, అంటే స్టోర్లో చూసాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అని. చెప్పినట్టు స్కార్పియన్ ఇవో 1400 ఎయిర్ వచ్చింది. నాకు ఆ వీడియో అప్లోడ్ చేసిన 2 డేస్కి నాకు మెసేజ్ వచ్చింది అనమాట, లైక్ మీ ఐటమ్ వచ్చింది, వచ్చి పిక్ చేసుకోండి అని. సో ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ వే. సో ఏముందో ఏంటో చూపిస్తా. లెట్స్ పుట్ ద హ్యాట్ ఆఫ్. సో ఇది ఎక్స్ట్రా పర్చేస్ చేశాను, గోల్డ్ కలర్, సమ్ గ్రీనిష్ గోల్డ్ కలర్ మిక్స్ తోటి విసిఆర్ ఒకటి ఎక్స్ట్రా పర్చేస్ చేశాను. సో దీని మీద కూడా పెడతాను, ఐ విల్ షో ఇట్. ఇట్ వాస్ అరౌండ్ 40 euros ఇది. అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇది కూడా ఇట్లాంటిది కూడా వాడాలని. సో యా, హెల్మెట్ వచ్చేసి కమ్స్ విత్ బ్యాగ్ ఆబ్వియస్లీ. అండ్ ఆల్సో యా, ఇది ఆల్రెడీ ఓపెన్ చేశానని చెప్పాను కదా, ఇందులో మనకి పిన్ లాక్ విసిఆర్ కూడా ఉండింది. అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తారు స్టోర్లో, అంటే వాళ్ళే చేస్తా అని చెప్పారు. సో వై నాట్ అనుకుని వాళ్ళతోనే చేయించేసాను అనమాట. లేటర్ మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను తీయాల్సి వచ్చి క్లీన్ చేయాల్సి వస్తే దెన్ ఐ విల్ షో ఇట్ టు యూ. సో దిస్ ఈజ్ మై హెల్మెట్. ఈ హెల్మెట్ కొనడానికి మెయిన్ రీజన్ రేటింగ్ వైజ్ 3.5 4 స్టార్స్ ఉంది సేఫ్టీలో. అండ్ వన్ ఆఫ్ ద పాపులర్ హెల్మెట్స్, స్కార్పియన్ వచ్చేసి కొరియన్ బ్రాండ్ ఇది. LS2 FF800 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది కూడా అనుకున్నా LS2 తీసుకుందామని, అది FC Moto అనే స్టోర్లో ఉంది. బట్ తీసుకోవడానికి ఒక చిన్న సిల్లీ రీజన్, నాకు ఇక్కడ ES నచ్చింది, ఈ స్కార్పియన్ది సింబల్. అండ్ నా ఛానల్ పేరు సంసానిటీ కాబట్టి సంథింగ్ ES కూడా బాగుంటుందేమో అని జస్ట్ అవుట్ ఆఫ్ ఇన్స్టింక్ట్ వెళ్ళిపోయాను అనమాట, ఇది తీసుకున్నాను. అండ్ ఆల్సో ప్రైస్ వైజ్ కూడా నాకు ఇది 229 euros పడింది. ఇంకా తగ్గింది, అది ఎందుకు తగ్గిందో చెప్తాను. సో నాకు హెల్మెట్లో వచ్చేసి ఇక్కడ లాక్అవుట్ సిస్టమ్ ఉంది, జస్ట్ టు హ్యావ్ దట్ బ్రీత్, అంటే చిన్న ఎయిర్ ఫ్లో ఉండడానికి. ఐ కెన్ క్లోజ్ ఇట్ ఆర్ ఐ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్. అండ్ యా, 2-step వెంటిలేషన్ ఉంది మౌత్ సైడ్. అండ్ ఆల్సో హియర్ వీ హ్యావ్ 2-step వెంటిలేషన్ హియర్ యాజ్ వెల్. ఇది ఏరోడైనమిక్స్ అంటే చాలా పాపులర్ హెల్మెట్, ఇది బెస్ట్ సెల్లింగ్ హెల్మెట్ కూడా. అంటే ఇందులో ఇది నార్మల్ వర్షన్, బట్ కార్బన్ వర్షన్ ఎక్కువ సేల్ అవుతుంది. అది 389 euros సంథింగ్ అట్లా ఉంది. అంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వెయిట్లో ఉంటుంది, అంటే కార్బన్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఇది నాన్ కార్బన్ వర్షన్ ఇది. అండ్ యా, ఇక్కడ ఎగ్జిట్ వెంటిలేషన్ ఉంది. సో నేను వేరేది అన్నా కదా 520, స్కార్పియన్ 520కి, దానికి ఇది లేదనమాట ఎగ్జిట్ వెంటిలేషన్. యా, అది తీసుకున్నాను ఎక్స్ట్రా వైజర్, బట్ ఈవెన్ నందులెస్ నాకు ఇక్కడ కూడా ఈ సన్ గ్లాసెస్ లాగా సమ్ ఎక్స్ట్రా వైజర్ ఉంది, ఐ కెన్ యూజ్ ఇట్. బట్ దీంతో ప్రాబ్లం ఏంటంటే విల్ హ్యావ్ ది స్పేస్. సో మేబీ నేను ఇంకా సరిగ్గా చెక్ చేయలేదు. రివ్యూస్లో చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే లైక్ యూ కెన్ సీ ఫ్రమ్ హీర్ యాజ్ వెల్, ఇది కంప్లీట్ ఐస్కి ఉండట్లేదు, నీకు డౌన్ కూడా కనబడుతుందని చెప్తున్నారు. ఓకే, దీంట్లో మంచి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి చెప్తాను. క్లోజ్ ఇట్ లైక్ దిస్. ఐ హోప్ ఇది కనబడుతుందని అనుకుంటున్నా, కెమెరా యాంగిల్ చెక్ చేయట్లేదు. యా, ఇక్కడ ఈ పంప్ లాగా ఇన్ఫ్లేషన్ పంప్ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ లెట్ మీ షో యూ. ఈ చిన్న ఎయిర్ బ్యాగ్ ఉంది కదా, ఇది చూడండి, ఇది కొంచెం టైట్గా ఉంది. ఇది ఇన్ఫ్లేషన్ వల్ల యూ కెన్ జస్ట్ పంప్ చేస్తుంటే ఇది టైట్ అయ్యి దెన్ మీ జాకి టైట్ అవుతుంది, దెన్ ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో యా, ఇది జస్ట్ గిమ్మిక్ లానే, బట్ బాగుంది, ఇది బాగుంది. ఒకవేళ మీకు అది అవసరం లేదనిపెడితే వీ హ్యావ్ దిస్ ఎగ్జిట్ పంప్ కూడా ఉంది. దీనిది ఇంకా చెక్ చేయాలి ఎట్లా పనిచేస్తుంది ఏంటని. యా, దిస్ అరౌండ్ ఇట్లా మొత్తం అరౌండ్ ఉంది.
ఇది ఇన్ఫ్లేషన్ పంప్, ఇన్ఫ్లేషన్ బ్యాగ్ వచ్చింది అది. మేబీ నేను మైక్ ఎక్కువ వాడతాను కాబట్టి మేబీ నాకు విండ్ నాయిస్ తగ్గుతుంది అనమాట, ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ విండ్ గార్డ్. సో అది హెల్మెట్ గురించి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ హెల్మెట్. నేనైతే చాలా రీసెర్చ్ చేశాను దీనికోసం. ఫైనలీ ఐ గాట్ ఇట్. ఇట్ లుక్స్ కూల్. సో దీనికి ఐ విల్ జస్ట్ ట్రై టు పుట్ ఇన్ దట్ గోల్డ్ విజర్. ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. నేను ఆల్రెడీ ట్రై చేశాను అది తీయడానికి, బట్ చాలా స్ట్రగుల్ అయ్యా. మేబీ ఐ విల్ జస్ట్ షో యూ విత్ దిస్ హౌ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ హౌ టు టేక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో మీకు పిన్ లాక్ విజర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారో కూడా చూపిస్తా. ఓకే, సో ఇక్కడ ఈ పిన్ లాక్ విజర్కి ఇక్కడ హింజెస్ ఉన్నాయి కదా. సో ఇది నాకు ఫ్రీ ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ ఈ పిన్ లాక్ కంపెనీ వాళ్ళు తయారు చేసేది. అంటే మీకు బేసిక్గా చెప్పాలంటే ఇది యాంటీ ఫాగ్ సిస్టమ్. ఇది సమ్ ఎయిర్ గ్యాప్ రెడ్యూస్ చేసి దాన్ని, ఈ స్టిక్కర్ తీయలేదు ఇంకా, తీస్తే దాన్ని యూల్ హ్యావ్ బెటర్ వ్యూ. బట్ ఇది తీసి వీ కెన్ ఆల్సో క్లీన్ ఇట్. ఐ కెన్ యూజ్ దిస్ పిన్ లాక్ టు ద అదర్ వైజర్. బట్ దట్స్ ఇట్. సో ఇదే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, ఎందుకంటే అది ఇన్స్టాల్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నా. సో మేబీ ఇది చేసి చూపిస్తే దెన్ అది చేసాక యుల్ నో హౌ ఐ డిడ్ ఇట్. ఇక్కడ యూ హ్యావ్ దిస్, ఇక్కడ ఈ హింజెస్ ఉన్నాయి కదా, ఇవి ఇందులోకి ఫిట్ అయ్యి దెన్ యూ హ్యావ్ టు పుష్ ఇట్. ఓకే, నైస్. అండ్ ఐ విల్ షో యూ విత్ ద అదర్ గోల్డ్ వైజర్. అది ఎంటైర్లీ న్యూ లుక్ వస్తుంది. లెట్స్ సీ. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. గోల్డ్ అండ్ బ్లూయిష్ విజర్ తోటి. ఇట్ లుక్స్ కూల్. దీని ప్రైస్ వచ్చేసి €229. సో అందులో ఏమైందంటే నేను ఫార్చుల ద్వారా ఐ టుక్ దిస్ పాంప్లెట్. ఆ పాంప్లెట్ లూయిస్ మోటోరాడ్ షాపింగ్ది వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైతే ఫార్చుల ద్వారా షాప్కి విజిట్ చేస్తారో వాళ్ళకి 15% ఆఫర్ ఇస్తున్నారు. సో ఆ €229 కాకుండా, అదే ఆల్రెడీ రెడ్యూస్డ్ ప్రైస్, అది కాకుండా ఐ గాట్ 15% ఎక్స్ట్రా. అంటే 229కి అరౌండ్ €42 ఎంతో తగ్గింది. €42తో నేను ఈ విజియర్ కొన్నాను అనమాట. సో నాకు హెల్మెట్ వచ్చేసి €200 పడింది. అరౌండ్ 19,000 అనుకుంటా. ఇండియాలో కూడా LS2 F800 సంథింగ్ అరౌండ్ 18,000 ఎంత ఉంది. అది మంచి పాపులర్ హెల్మెట్. సో ఆల్మోస్ట్ అదే రేంజ్లో నాకు ఈ స్కార్పియన్ EVO 1400 ఎయిర్ వచ్చింది. కాంట్ వెయిట్ దీన్ని ఎప్పుడు ట్రై అవుట్ చేయాలని. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో కెమెరా నైట్ టైం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ నెక్స్ట్ వీడియో అది వస్తుంది. అండ్ ఆల్సో వైబ్రెంట్ కలర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటో చెక్ చేద్దాం అనుకుంటున్నా కెమెరాలో. ఆల్సో ఇంకా కొన్నాను, ఇంకా గ్లౌజ్, షూస్ ఇవన్నీ కొన్నాను. అవన్నీ ఈ వీడియోలో పెట్టలేదు, లాంగ్ అవుతుందని. మేబీ ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా చూపిస్తాయి. ఏం కొన్నాను ఏంటో, తక్కువకి ఎలా కొన్నాను ఏంటో కూడా చూపిస్తాను. బట్ ఫర్ నౌ, రిమెంబర్, బీ సేఫ్ అండ్ స్మార్ట్ ఆన్ స్ట్రీట్స్. Bye-bye. No way.